ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ద్వారా మనము విధేయతను గురించి నేర్చుకుంటాము. ఎందుకనంటే యేసయ్య సిలువలో విధేయత దాగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ధవళ వర్ణమైనటువంటి ఆ సింహాసనమును వేవేల దూతలతో నిత్యము కొనియాడబడుతున్నటువంటి పరలోకపు యొక్క మహిమను, తాను కలిగి ఉన్నటువంటి గొప్ప స్థితిగతులన్నిటినీ కూడా విడిచిపెట్టేసేసి ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు పాపంలోను చీకటిలోను ఉన్న నలిగిపోతున్న మన బ్రతుకును వెలిగించి విడిపించడానికి ఈ లోకంలోనికి తన్ను తాను తగ్గించుకొని ఒక మనుష్యునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన శ్రమను అనుభవించాడు, నిందను అవమానమును అనుభవించాడు, గేలి చేశారు, ఆయనను అవమానపరిచారు, అన్యాయపు తీర్పును ఆయన అనుభవించాడు. ఇంతగా చేస్తున్నా కానీ ఆయన మౌనము వహించి తనను తాను తగ్గించుకున్నాడు. ఇలాగూ తగ్గించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి ఏం చేశారు అనంటే, పరలోకమందును భూమి మీదను ఎక్కడా కూడా అన్ని నామముల కంటే కూడా యేసు అను నామాన్ని ఆయన హెచ్చించాడు, ఘనపరిచాడు, ఉన్నతముగా దేవుడు నిలబెట్టాడు. ప్రతి మోకాలు కూడా ఆయన నామమున వంగునట్లు ఆయన చేశాడు. ఈరోజు మనము కూడా సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగము ద్వారా మనము విధేయతను నేర్చుకుందాం. మనము కూడా తగ్గింపబడితే మనము యేసయ్య వలె హెచ్చింపబడతాము. ప్రతి పరిస్థితులలో, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా, అన్ని విషయాలలో మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడడమే దేవునికి లోబడడము, దేవుని వాక్యానుసారంగా జీవించడమే మన తగ్గింపు జీవితమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ఈరోజు మనకి విధేయతను నేర్పిస్తుంది. కాబట్టి ఆ సిలువ ద్వారా మనందరము కూడా తగ్గించుకునే మనసు కలిగి విధేయులముగా బ్రతుకుదుము గాక. ఆమేన్.